హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్. ఇక అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదామా? అన్న రిసెప్షన్లో అందంగా కనబడాలని ప్రేమ్ చాలా అందంగా తయారైపోయి చామంతికి కూడా ఒక మంచి డ్రెస్ని తీసుకొని వచ్చి బలవంతంగా అది తనకిస్తాడు. చామంతి వద్దు వద్దు అమ్మగారు చూస్తే తిడతారు అని చెప్పినా కూడా ప్రేమ్ నచ్చ చెప్పి తనతో ఆ డ్రెస్ వేసుకునేలా చేస్తాడు. నిజంగా ఆ డ్రెస్లో చామంతి ఏంజెల్ లాగా కనబడుతూ ఉంటుంది. చామంతి అందాన్ని చూసి ప్రేమ్ మెస్మరైజ్ అయిపోతాడు. కానీ వెనకాల నుంచి రోబో వచ్చి ముందుగా తన కవిత్వాన్ని వినిపిస్తుంది. ఇక చిట్టి తన కవిత్వంలో చామంతి అందాన్ని ఎంతగానో మెచ్చుకుంటూ చామంతి దగ్గరికి వచ్చేస్తుంది. చిట్టి, నిజంగా నేను అంత బాగున్నానా, అంత అందంగా ఉన్నానా అని చామంతి అడిగేసరికి ఏంజెల్లా ఉన్నావు, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది తెలుసా అని చిట్టి అంటాడు. అప్పుడు చామంతి, ఇది ఎవరు కొనిపించారో తెలుసా నీకు, ఈ డ్రైవర్ బాబే కొనిచ్చాడు అని చెప్పగానే, ఓ అవునా, ఈ డ్రెస్ బాగానే ఉంది కానీ నీ అంత అందంగా అయితే లేదు చామ్ అని చిట్టి మాట మారుస్తాడు. ఏంటిరా నువ్వు, ఇంతకు ముందే కదా డ్రెస్ చాలా బాగుంది, ఈ డ్రెస్ లో చామంతి ఏంజెల్లా ఉంది అని చెప్పావు అని ప్రేమ్ అనగానే, అవును నిజంగానే ఏంజెల్లా ఉంది, కానీ చామ్ ఎప్పుడు ఏంజెల్లాగే ఉంటుంది, నీ డ్రెస్ లో ఆ గొప్పతనం ఏమీ లేదులే అని చిట్టి మాట కొట్టేస్తుంది. అయినా ఏంటిరా చిట్టి, నీకు లోపల పనేమీ లేదా ఏంటి, ఎప్పుడు నేను చామ్తో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి దూరుతావు అని ప్రేమ్ కోపడితే, నేను వచ్చి మధ్యలో దూరడం కాదు, నేను చామ్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను, నాకంటే కొన్ని సెకండ్స్ ముందు నువ్వు వచ్చావు, అంతే తేడా అని చిట్టి అంటాడు. అదంతా కాదురా, నేను చామ్తో మాట్లాడాలి, ఇప్పుడు నువ్వు వెళ్ళిపో అని చిట్టిని చెప్పేసరికి సరేలే అని చిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రమాదేవి ప్రేమ్ ఎక్కడున్నాడు అని ఇల్లంతా వెతుకుతూ ఉంటే పైన వచ్చి చూసినప్పుడు కింద చామంతి ప్రేమ్ సరదాగా నవ్వుతూ మాట్లాడుకోవడం చూస్తుంది. అప్పుడు తనకి నిషా చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ప్రేమ్ చామ్తోనే చాలా క్లోజ్గా ఉంటున్నాడని, తనతో దగ్గరగా ఉండడం లేదని నిషా చెప్పడంతో రమాదేవి ఆ మాటలు గుర్తు చేసుకుని ముందు ఈ ఫంక్షన్ అయితే అయిపోని ఆ తర్వాత ఈ చామంతి సంగతి చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మతాచార్యుల వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళని చూసిన రమాదేవి వాళ్ళని దగ్గరికి వెళ్ళి సాధారణంగా వాళ్ళని ఆహ్వానిస్తుంటుంది. మా రాణివారు ఎక్కడా అని వాళ్ళు అడిగేసరికి రోజా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని పలకరిస్తుంది. ఎలా ఉన్నారు రాణివారు అని వాళ్ళు నమస్కారం చేస్తే, నేను చాలా బాగున్నాను, మన వాళ్ళంతా ఎలా ఉన్నారు అని రోజా అడుగుతుంది. మీ దయ వల్ల వాళ్ళంతా కూడా చాలా బాగున్నారు రాణివారు, అసలు మీకు పెండ్లైందన్న సంగతే మాకు తెలియదు అని మతాచార్యుల వారు అనగానే, అసలు వీళ్ళు పెండ్లి చేసుకుంటున్నారు అన్న విషయం నాకే తెలియదు, అందుకే నేను మిమ్మల్ని పిలవలేకపోయాను అని రమాదేవి అంటుంది. పోనీలేండి, కనీసం ఈ రిసెప్షన్ వేడుకల్లోనైనా మమ్మల్ని పిలవాలని మీకు అనిపించింది, అదే మాకు సంతోషం, మా రాణివారి వేడుకలను మేము దగ్గరుండి చూస్తాము అని మతాచార్యుల వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఇక రమాదేవి రోజాని పట్టుకొని, చూసావా అందరు గెస్ట్లందరూ వచ్చేశారు, నువ్వన్నమాట గుర్తుంది కదా, నువ్వొకవేళ రాజమణిహారాన్ని ఇవ్వకపోతే నా కొడుకుకి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవాలి, గుర్తుంది కదా అని మళ్ళీ ఒకసారి తనకి గుర్తు చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా దూరం నుంచి చూస్తున్న చామంతి, అసలు అక్క ఇలా ఎలా మాట ఇచ్చింది, తను ఈ ఇల్లు వదిలి వెళ్లే పరిస్థితి ఎక్కడుంది, ఇంత కష్టపడి తను ఈ ఇంట్లోకి వచ్చింది వెళ్ళిపోవడానికైతే కాదు కదా, అలాంటిది ఇంత ఖచ్చితంగా రాజమణిహారాన్ని తీసుకొని వస్తాను అంటుంది అంటే అక్కను మనం నమ్మేలాగా లేదు. ఎలాగైనా సరే తను ఏదో ప్లాన్ వేసి దాన్ని దక్కించుకోవాలని చూస్తుంది, కానీ ఏం చేయాలనుకుంటుంది అక్క అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రమాదేవి కటువుగా చెప్పిన విధానాన్ని తలుచుకుంటూ రోజా తన గదిలోకి వెళ్ళిపోయి అసలు ఈ మణిహారాన్ని ఎలా సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రమాదేవి ఉపేంద్రకి కూడా ఆహ్వానం పంపడంతో ఉపేంద్ర కూడా రమాదేవి ఇంటికి రావడానికి సిద్ధపడతాడు. కాకపోతే తనకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి రామచంద్రయ్య ఫ్యామిలీ ఫోటోని సిద్ధం చేయించి తీసుకొని రావాలని సిద్ధమవుతూ ఉంటాడు. అనుకున్నట్టుగానే రామచంద్రయ్య వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉపేంద్ర చేతికి దొరుకుతుంది. ఇక వెళ్దాం అని రమాదేవి ఇంటికి బయలుదేరతాడు. ఇక చామంతిని ఆ కొత్త డ్రెస్లో చూసిన హర్షవర్ధన్ కూడా, అమ్మా నీకు ఈ డ్రెస్ చాలా బాగా సూట్ అయింది అని కాంప్లిమెంట్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోతాడు. ఇక రమాదేవి హర్షవర్ధన్ ఇద్దరూ కలిసి గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే నిషా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఫంక్షన్కి వచ్చేస్తారు. అందరూ ఇక్కడే ఉన్నారు, కానీ మెయిన్ ఆఫ్ అట్రాక్షన్ అయిన పెద్ద కోడలెక్కడా అని నిషా వాళ్ళ అమ్మ అడిగేసరికి, అంటే ఫంక్షన్ మాదే కదా ఆంటీ, అందుకే తను లోపల రెడీ అవుతుంది అని అరుణ్ అంటాడు.
ఇక భ్రమర ఊరుకోకుండా అసలు ఇప్పుడు మీ అమ్మాయి ఇంటి కోడలు కాబోతుంది, అలాంటిది మీరే ఇంత లేటుగా వస్తే ఏంటి అని నిలదీస్తుంది. దానితో కోపం వచ్చిన నిషా వాళ్ళ అమ్మ, చూడండి మేము బయటి వాళ్ళ ఫంక్షన్కి అయితే కరెక్ట్గా టైంకి వెళ్తాము, కానీ నా కూతురు మీ ఇంటి కోడలు కాబోతుంది అన్న ఒక్క విషయం కోసం మేము చాలా ముందుగా బయలుదేరి ఈ ఫంక్షన్కి వచ్చాము, అలాంటిది మీరు మేము లేట్ వచ్చాము అని అంటున్నారేంటి, అసలు ఇదేం బాగోలేదు అని భ్రమర ముఖం మీదే అంటుంది. అయ్యో వదిన గారు, అవన్నీ పట్టించుకోకండి, మా వదినకు మాట్లాడడం సరిగ్గా రాదు అని రమాదేవి కవర్ చేస్తుంది. ఇక ఇక్కడ గదిలో రోజా అసలు రమాదేవి అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఏ ప్లాను బుర్రకు తట్టక తలని పట్టుకొని అటు ఇటు ఊగుతూ అసలు అటు ఇటు తిరుగుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏం చేయాలి, ఆ రాజమణిహారాన్ని ఎలా తీసుకురావాలి, నా స్థానాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అని కంగారు పడుతూ బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చిట్టి ప్రేమ్ ఇద్దరూ కూడా చామంతిని వెతుకుతూ ఉంటారు, కానీ చామంతి ఎక్కడా కనబడదు. ఇక ఇక్కడ చామంతి ఏమో లాన్లో కూర్చుని తను తయారు చేసిన ఒక బొమ్మకి పెయింటింగ్ వేస్తూ కూర్చుంటుంది. ఇక చిట్టి ప్రేమ్ తనని కనిపెట్టి అక్కడికి వచ్చేస్తారు. ఏం చేస్తున్నావు చామ్ అని అంటే, అరుణ్ బాబు కోసం నేను గిఫ్ట్ రెడీ చేస్తున్నాను అని చామ్ అంటుంది. ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడంలో నీకు నువ్వే సాటి చామ్, అసలు అప్పుడు కూడా అంతే. రమమ్మ ఫంక్షన్లో నేనిచ్చిన గిఫ్ట్ రమమ్మకి చాలా బాగా నచ్చింది. చిన్నప్పటి నుంచి నేను రమమ్మకి ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చాను, కానీ తను ఏ ఒక్కదాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. కానీ నువ్వు చేసిచ్చిన బొమ్మల్ని మాత్రం తను చాలా బాగా తీసుకుంది. అందుకే ఇప్పుడు కూడా నా కోసం ఇంత కష్టపడి గిఫ్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చామ్ అని ప్రేమ్ అంటాడు. గిఫ్ట్ నేను అరుణ్ బాబు కోసమే తయారు చేస్తున్నాను, కానీ మీ చేతి ఇప్పించడానికి కాదు, నేనివ్వడానికి అని చామంతి అంటుంది. అదేంటి చామ్ అలా అంటావు, నువ్వు ఎప్పుడు ఏ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలన్నా నా చేతుల మీదే కదా ఇప్పిస్తావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని బాధపడుతూ ప్రేమ్ అడిగేసరికి, అది నిజమే బాబు, కానీ ఈసారి అరుణ్ బాబుకి మాత్రం నేనే ఇద్దాము అని అనుకుంటున్నాను అని చామ్ అనగానే ప్రేమ్ నిరాశగా ఫేస్ పెడతాడు. ఏమైంది డ్రైవర్ బాబు చెప్పు అని చామంతి అడుగుతూ ఉంటే, ఈజ్ నాట్ ఏ ప్రేమ్ బాబు, హీ ఈజ్ ఏ జెలస్ బాబు అని చిట్టి కామెంట్ చేస్తుంది. ఏ చిట్టి, ఈ మధ్య నీకు చాలా ఎక్కువైంది, ఇలాగే చేశావంటే నీ వైర్లని కట్ చేసి పడేస్తాను అని ప్రేమ్ కోపంగా అంటాడు. అరే ఆపండి బాబు, అసలు ఏమైంది, విషయం చెప్పండి అని చామంతి అడుగుతుంది. అంటే ఎప్పుడు నువ్వు నాతోనే ఇప్పించేదానివి కదా, అందుకే ఫీల్ అవుతున్నాను అని ప్రేమ్ అనగానే, అంటే అప్పుడు అది అమ్మగారికి ఏదైనా ఇస్తే అసలు తొందరగా నచ్చదు కదా, అందుకే మీ చేతి ఇప్పించాను, కానీ అమ్మగారికి బాగా నచ్చేసింది. ఇప్పుడు అరుణ్ బాబు ఫంక్షన్, అరుణ్ బాబుకు ఎవరేదిచ్చినా సరే కాదనకుండా తీసుకుంటారు కదా, అందుకే ఈ గిఫ్ట్ని నేనే ఇద్దామనుకుంటున్నాను అని చామంతి చెప్తుంది. కానీ అలా కాదు చామ్, ఈసారి కూడా ఈ గిఫ్ట్ని నేనే ఇస్తాను అని ప్రేమ్ అనేసరికి, ఏంటి చామంతి కష్టపడి చేసిన గిఫ్ట్ నువ్వెలా ఇస్తావు అని చిట్టి గట్టిగా అడుగుతుంది. చామంతి చేసిన ఈ గిఫ్ట్ని నేనిస్తే పర్వాలేదు, కానీ తను ఇంకొకటి తయారు చేసుకోగలదు కదా, అందుకోసమని ఈ గిఫ్ట్ నేను అడుగుతున్నాను అని ప్రేమ్ అనేసరికి, అదేంటి బాబు నేను తయారు చేసిన గిఫ్ట్ ఎందుకు, మీరు ఇంకేదైనా కొని ఇవ్వచ్చు కదా అని చామంతి అంటుంది. నేను ఏది కొన్నా సరే నువ్వు చేసినంత అందంగా ఆ గిఫ్ట్ అయితే ఉండదు, అది అందరికీ నచ్చదు, అందుకోసమే నువ్వు చేసిన గిఫ్ట్ ఇది నాకు ఇచ్చేసి నువ్వు ఇంకో గిఫ్ట్ చేసుకోచా అని ప్రేమ్ అడుగుతాడు. సరేలే డ్రైవర్ బాబు, నువ్వంతలా అడిగిన తర్వాత నేను కాదంటానా, ఇంకొంచెం వర్క్ ఉంది ఫినిష్ చేసి ఇస్తాను అని ఆ బొమ్మని మంచిగా తయారు చేసి దాన్ని ఒక బాక్స్లో ప్యాక్ చేసి ప్రేమ్కి ఇస్తుంది. ఇక్కడ యశ్వంత్ నిషా మొత్తం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. నిషా ఏమో ప్రేమ్ కోసం, యశ్వంత్ ఏమో చామంతి కోసం ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. తర్వాత ప్రేమ్ గిఫ్ట్ పట్టుకొని లోపలికి రాగానే నిషా ఎదురు పడిపోయి హాయ్ ప్రేమ్ అని అంటుంది. ప్రేమ్ మాత్రం ముఖం తిప్పేసుకుంటాడు. అదేంటి ప్రేమ్, నేను ఎదురు పడితే నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తావనుకున్నాను, అలాంటిది నీ ముఖం వాడిపోయిందేంటి, నేను ఈ ఫంక్షన్కి రావడం నీకు అస్సలు ఇష్టం లేదా ఏంటి అని నిషా అడుగుతుంది. అలా అని కాదు అని ప్రేమ్ అంటూ ఉంటే, ఇంతకీ ఆ గిఫ్ట్ ఎవరికి అని నిషా అడుగుతుంది. ఇది అరుణ్ కోసమని చామంతి ఎంతో ప్రేమగా తయారు చేసింది అని ప్రేమ్ అనగానే, మా బావగారికి ఇలాంటి గిఫ్ట్ ఇస్తారా, అసలు మా బావగారు ఇలాంటి చీప్ గిఫ్ట్ తీసుకుంటారా, నాన్ సెన్స్ అని అనుకుంటూ ఆ గిఫ్ట్ని తీసుకొని గోడకేసి కొడుతుంది. అందులో నుంచి గిఫ్ట్ బొమ్మ కింద పడిపోతూ ఉంటే యశ్వంత్ దాన్ని పట్టుకుంటాడు. ఆ బొమ్మ పగలకుండా కాపాడుతాడు. తర్వాత ఆ బొమ్మను తీసుకొని వచ్చేసి, అబ్బా ఎంత బాగుందో ఈ బొమ్మ, అయినా గిఫ్ట్లు ఎవరైనా ఫంక్షన్లో ఇస్తారు, ఇలా పలగొడతారా ఏంటి అని అనగానే,
అది చామంతి అరుణ్ కోసమని తయారు చేసింది అని ప్రేమ్ చెప్తాడు. ఓ అవునా, ఇది నువ్వు తయారు చేసావా చామ్, చాలా బాగుంది, ఇంత అందంగా తయారు చేసావు, అసలు గిఫ్ట్ లేకుండా నేను ఫంక్షన్కి వస్తున్నానే అని ఫీల్ అయిపోయాను. ఈ గిఫ్ట్ నాకు ఇస్తావా, నేను దీన్ని అరుణ్కి ఇస్తాను అని యశ్వంత్ అడుగుతాడు. అప్పుడు చామంతి కన్ఫ్యూజ్ అయిపోయి ప్రేమ్ ముఖాన్ని చూస్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ బాధపడుతూనే, ఆ బొమ్మ కింద పడకుండా పగలకుండా కాపాడింది నువ్వే కదా, కాబట్టి దాన్నిచ్చే అర్హత నీకుందిలే, తీసుకో, నువ్వే ఇవ్వు అని ప్రేమ్ అంటాడు. దాంతో యశ్వంత్ హ్యాపీగా ఫీల్ అయిపోయి చామంతిని చూస్తాడు. చామంతి చాలా అందంగా కనబడుతుంది. వావ్, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు చామ్ అని అనగానే, ఈ డ్రెస్ ప్రేమే కొనిచ్చాడు అని చామంతి చెప్తుంది. వావ్ ప్రేమ్, నీ సెలెక్షన్ చాలా బాగుంది అని చెప్పేసి యశ్వంత్, ప్రేమ్, చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నిషా మాత్రం కోపంతో రగిలిపోతూ, అసలు ఈ చామంతి స్థాయి ఏంటి, స్థానం ఏంటి, ఒక పని మనిషికి ప్రేమ్ ఇంతలా విలువివ్వడం ఏంటి, ఛా అని అనుకుంటూ చిరాకు పడుతూ వెళ్ళిపోతుంది. ఇక యశ్వంత్ ఆ బొమ్మని పట్టుకొని వచ్చేసరికి వాళ్ళమ్మ ఆ బొమ్మను చూసేసి, వావ్ యశ్వంత్, చాలా బాగుంది, ఎవరు చేశారు అని అడుగుతుంది. ఇది నా ఫ్రెండే చేసిందమ్మా, తనని నీకు పరిచయం చేస్తాను ఆగు అని మయూరి అంటూ తనని పిలుస్తాడు. చామంతి అక్కడికి రాగానే, అమ్మా తను చామంతి, నా కాలేజ్ ఫ్రెండ్ అని చెప్పగానే, అదేంటిరా ఇంతకుముందు మయూరి అన్నావు, ఇప్పుడేమో చామంతి అంటున్నావు అని వాళ్ళమ్మ డౌట్ రైజ్ చేస్తుంది. దాంతో యశ్వంత్ నవ్వుకొని, అమ్మా తను డాన్స్ చాలా బాగా చేస్తుంది, తన డాన్స్ ని చూసిన నేను మెస్మరైజ్ అయిపోయి తనకి మయూరి అని పేరు పెట్టుకున్నాను, కానీ తన అసలు పేరు చామంతి అమ్మా అని చెప్పగానే వాళ్ళమ్మ కూడా నవ్వుకొని, ఓ అంత బాగా డాన్స్ చేస్తుందా, అయితే మీ చెల్లెలి పెండ్లిలో ఖచ్చితంగా తనతో మనం డాన్స్ చేయిద్దాం అని ముగ్గురు కూడా చాలా సంతోషంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న ప్రేమ్ మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. నిషా కూడా ప్రేమ్ని చూస్తూ అసలు ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడా అని బాధపడుతూ కిందికి దిగుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చంద్రిక అందరికీ కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉంటే హర్షవర్ధన్ చంద్రిక చీరను చూసేసి, చాలా అందంగా ఉన్నావు, ఈ చీర నీకు చాలా బాగా సెట్ అయింది అని చెప్తాడు. ఆ మాటలు రమాదేవి వింటుంది. అది విన్న రమాదేవి కోపంతో రగిలిపోతూ వాళ్ళిద్దరినీ చూసి తట్టుకోలేక ఎలాగైనా చంద్రికను ఏదో ఒకటి చెయ్యాలి అనుకొని చంద్రిక కూల్ డ్రింక్స్ పంచడానికి వస్తూ ఉంటే కాలడ్డం పెడుతుంది. చంద్రిక స్లిప్ అయిపోయి కింద పడిపోబోతూ నిషా మీద పడిపోతుంది. ఆ కూల్ డ్రింక్స్ అన్ని కూడా నిషా మీద పడిపోతాయి. నిషా డ్రెస్ పాడైపోతుంది. అదే సాకుగా చూసుకొని చంద్రికను కొడుతుంది రమాదేవి. కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా, తను ఈ ఇంటికి కాబోయే చిన్న కోడలు, తన డ్రెస్ ని నువ్వు ఇంతలా పాడు చేసేస్తావా, అసలు ఎక్కడుంది, కొత్త చీర కట్టావని కాళ్లకు అడ్డం పడుతుందా ఏంటి అని ఇండైరెక్ట్ గా హర్షవర్ధన్ని చంద్రికని చూస్తూ తిడుతూ ఉంటుంది. వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఈ ఫంక్షన్ అయిపోయేలోపు నువ్వు నా కంట పడ్డావంటే బాగుండదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని గెస్ట్లందరి ముందే అవమానించి చంద్రికను పంపించేస్తుంది. చామంతి చంద్రికను పట్టుకొని బలవంతంగా వంటగదిలోకి తీసుకుని వెళ్తుంది. ఇక ఇక్కడ నిషా డ్రెస్ పాడవ్వడంతో దీక్ష వచ్చేసి, రా నిషా నా రూమ్లో ఫ్రెష్ అవుదు కానీ అని చెప్తుంది. కానీ నిషా రమాదేవిని చూసి కండ్లతో నేనెళ్ళను అని సైగ చేసేసరికి రమాదేవి ప్రేమ్ని పిలుస్తుంది. చూసావు కదా నిషా డ్రెస్ అంతా పాడైపోయింది, తను ఫ్రెష్ అవ్వడానికి తీసుకెళ్లాలని కూడా తెలియదా అని అనగానే, నేనెందుకు తీసుకెళ్లాలమ్మా అని ప్రేమ్ అంటాడు. తను నీకు కాబోయే భార్య, అలాంటిది నువ్వు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు తన అవసరాలని, తనను తీసుకెళ్ళు అని రమాదేవి చెప్పగానే ఇక్కడ ఎక్కువ ఆర్గ్యూ చేస్తే చామంతికి నేనే చిన్నబాబునని తెలిసిపోతుంది అనుకున్న ప్రేమ్ మెల్లగా నిషాను తీసుకుని వెళ్తాడు. అదిగో అదే దీక్ష గది, నువ్వు వెళ్ళి అక్కడ ఫ్రెష్ అవ్వు అని చెప్తాడు. అదేంటి దీక్ష గదికి వెళ్ళడం ఏంటి అని నిషా అనగానే, అక్కడ ఎవరూ ఉండరు, నువ్వు హ్యాపీగా ఫ్రెష్ అవ్వచ్చు అని ప్రేమ్ అంటాడు. కాదు నేను మన గదిలోనే ఫ్రెష్ అవుతాను అని నిషా అంటే, మన గదా అని ప్రేమ్ షాక్ అవుతాడు. అవును ఇప్పుడంటే అది నీ గది కావచ్చు, కానీ రేపొద్దున అది మన గది అవుతుంది కదా, అందుకే నేను మన గదిలోనే ఫ్రెష్ అవుతాను అని నిషా తేల్చేసి చెప్తుంది. అలా కాదు, వద్దు నువ్వు దీక్ష గదిలోనే ఫ్రెష్ అవ్వు అని ప్రేమ్ ఫోర్స్ చేస్తూ ఉంటే, ఏంటి నేను ఎంత దగ్గర అవుదాం అనుకున్నా సరే నువ్వు ఎప్పుడు చూసినా నన్ను దూరమే పెడుతుంటావు, అసలు ఏమైంది, నాకు తెలియకుండా నీ రూమ్లో ఇంకేమైనా సెటప్ చేసావా ఏంటి అని కావాలని నిషా అడుగుతుంది. దాంతో ప్రేమ్ కంగారు పడుతూ, ఏం సెటప్ చేయలేదు, సరే పద నా గదికే తీసుకెళ్తాను అని తన గదిలోకి తీసుకెళ్తూ ఉంటాడు.
ప్రేమ్ అలా నిషాని తీసుకుని వెళ్లడం చామంతి చూసేస్తుంది. ఇదేంటి, ఈ డ్రైవర్ బాబు నిషాను తీసుకుని వెళ్తున్నాడు, అసలు ఈ ఫంక్షన్లో ఇంతమంది ఉండగా అసలు డ్రైవర్ బాబుయే నిషాని ఎందుకు తీసుకెళ్తున్నాడు అని చామంతికి డౌట్ వస్తుంది. ఇక ప్రేమ్ బయట నిలబడి నిషాని లోపలికెళ్లి ఫ్రెష్ అవ్వమంటే, గది బయట నువ్వేమన్నా నాకు కాపలా కాస్తావా, లోపలికొచ్చి కూర్చో, నేను వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని నిషా వాష్రూమ్లోకి వెళ్తుంది. నిషా త్వరగా వస్తే బాగుండు, చామంతికి లేదంటే లేనిపోని డౌట్లన్నీ వచ్చేస్తాయి అని ప్రేమ్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక కాసేపటికి నిషా వచ్చేసి వెళ్ళిపోదామా అని ప్రేమ్ అడుగుతూ ఉంటే, ఎందుకలా తొందర పెడతావు, అసలు ఆంటీ మన ఇద్దరిని ఇక్కడికి ఎందుకు పంపించింది, మనమిద్దరం కాబోయే భార్యాభర్తలం, మనిద్దరం ప్రైవసీగా మాట్లాడుకోవాలని ఆంటీ అనుకుంటుంది, అందుకే మనని ఈరోజు గదిలోకి పంపించింది, ఆ ప్రైవసీని నువ్వు కూడా యూజ్ చేసుకోవచ్చు కదా, మనం మాట్లాడుకోకూడదా, కాబోయే భార్య దగ్గరికి వస్తే ఒక హగ్ ఇవ్వాలని నీకు అనిపించదా అని నిషా మీదికి వెళ్తూ ఉంటే ప్రేమ్ మెల్లగా జారుకొని నాకు బయట పనుంది అని వెళ్ళిపోతాడు. ఇక నిషా కోపంతో నిప్పులు కక్కుతూ ఉంటే దీక్ష అక్కడికి వస్తుంది. ఏమైంది అలా ఉన్నావు అని అడిగేసరికి, అసలు మీ బావేంటి ఇలా ఉన్నాడు, కాబోయే భార్య దగ్గరికి వస్తే ఎవరైనా సరే చాలా సంతోషపడిపోతారు, కానీ అతని ఫేస్లో ఆ ఫీలింగే కనబడదేంటి అని నిషా డౌట్ అడిగేసరికి, మా బావ ఏ ఆడపిల్లలతోటి మాట్లాడడు, కానీ కాబోయే భార్యతో కూడా మాట్లాడడం లేదు అంటే అదే అర్థం అవ్వడం లేదు అని దీక్ష కూడా డౌట్ పడుతుంది. ఇక అప్కమింగ్ ట్విస్ట్లోకి వెళ్తే కనుక రోజా ఒక ప్లాన్ వేసుకుని చామంతికి ఫోన్ చేస్తుంది. అసలు అమ్మ ఎక్కడుందంటావు అని అడుగుతుంది. అసలు అమ్మకేమైంది, ఎక్కడుంది అమ్మ అని చామంతి కోపంగా అడిగేసరికి, నేనైతే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ రూమ్ దగ్గర ఉన్నాను, మరి అమ్మ ఎక్కడుందంటావు అని కావాలని చామంతిని రెచ్చగొట్టి చామంతి అక్కడికి వచ్చేలాగా చేస్తుంది. ఆ తర్వాత చామంతి మెడ పట్టుకొని కోల్డ్ స్టోరేజ్లోకి చామంతిని తోసేస్తుంది రోజా. అక్కడ చామంతి ఎంత డోర్ కొట్టినా ఎవరూ వినిపించుకోరు. ఇక్కడే పడుండవే, ఇక రాజమణిహారం నాకు ఎలా దక్కదో చూస్తాను అని అనుకుని రోజా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. నీ కూతురు చామంతి అన్నావు కదా, నీ కూతురు ప్రాణాలతో ఉండాలి అంటే ఆ రాజమణిహారాన్ని నాకు తెచ్చివ్వు, లేదు అన్నావనుకో ఇంకొన్ని నిమిషాల్లో నీ కూతురు ఏకంగా పైకే వెళ్ళిపోతుంది అని తల్లిని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇక తల్లి ఏమీ చేయలేక వెంటనే ప్రేమ్ దగ్గరికి చంద్రిక దగ్గరికి వెళ్ళిపోయి విషయాన్నంతా చెప్తుంది. చామంతి కనబడడం లేదు అని చెప్పగానే చంద్రిక, ప్రేమ్, చామంతి వాళ్ళమ్మ ముగ్గురు కూడా ఇల్లంతా వెతుకుతారు, కానీ చామంతి ఎక్కడా కనబడదు. దానితో తల్లి బాగా బాధపడిపోయి అసలు కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి ఆ మణిహారాన్ని తీసుకుని రావడానికి తన గదిలోకి వెళ్తుంది. వెళ్ళి అక్కడ రాజమణిహారాన్ని తీసుకొని తన కొంగులో దాచిపెట్టుకొని రోజా గది దగ్గరికి వచ్చేస్తుంది. రోజా చాలా ఫోర్స్ కొడుతూ తను నెగ్గాను అనుకొని కాలు మీద కాలు వేసుకొని తల్లి ముందే పొగరుగా కూర్చొని రా అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ ప్రేమ్కి డౌట్ వచ్చేస్తుంది. ఇల్లంతా వెతికాం కానీ కోల్డ్ స్టోరేజ్ రూమ్ ని వెతకలేదమ్మా, పద పోదాం అని చంద్రికను తీసుకొని కోల్డ్ స్టోరేజ్ రూమ్ కి వెళ్తాడు. అక్కడ చామంతి చలికి గడ్డగట్టుకొని పడిపోయి ఉంటుంది. తనని చూసిన ప్రేమ్ చాలా షాక్ అయిపోయి చామంతి ఏమైంది అని తనను లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి చామంతి లేచి రోజా దగ్గర ఉన్న రాజమణిహారాన్ని తీసుకోగలుగుతుందా, లేక రోజా ఆ రాజమణిహారంతో ఇంటి కోడలిగా చెలామణి అవుతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.